గంటకర్ణుడు 4 యుగాల్లో ఒకటైన ద్వాపర యుగంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ధర్మబద్ధమైన సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. గంటకర్ణుడికి ప్రత్యేక లక్షణం ఏమిటంటే అతని చెవులపై గంటలుంటాయి. అందుకే అతన్ని గంటకర్ణుడు అంటారు. ఈ విశిష్ట స్వరూపం వలనే అతనికి గంటకర్ణుడు అని పేరు వచ్చింది. ఇతను మొదట దయ, కరుణ కలిగిన వ్యక్తి. ఇతను పూర్వం హూహు అనే ఒక గంధర్వుడు. అతను తన మధురమైన స్వరానికి ప్రసిద్ధి చెందినవాడు. స్వర్గంలో దేవతలచే ప్రశంసలు సైతం పొందినవాడు. కాకపోతే అతని ప్రవర్తనలో కొన్ని లోపాలున్నాయి. ఒకరోజు హూహు ఆట విడుపు కోసం నదిలోకి దిగి ఈత కొడుతూ ఆనందిస్తుండగా నదీ తీరంలో ధ్యానం చేస్తున్న ఒక ముని కాలు లాగాడు. దానిని ఒక ఆటగా భావించాడు. ఆ ఋషి పేరు దేవల. ఆ మహర్షి తన ధ్యానానికి భంగం కలిగి కోపంతో హూహుని రాక్షసుడిగా పుట్టమని శపిస్తాడు. తన తప్పును గ్రహించి హూహు క్షమించమని వేడుకుంటాడు. దేవల ఋషి కఠినంగా ఉన్నప్పటికీ ఎంతో దయగలవాడు. హూహువుడు గంటకర్ణుడనే రాక్షసుడిగా జన్మించినప్పటికీ విష్ణువు అవతారం ద్వారా అతను విముక్తి పొందుతాడని శాప విముక్తి ప్రసాదిస్తాడు. గంధర్వుడైన హూహు చివరకు చెవుల మీద గంటలు ఉన్న రాక్షసుడుగా గంటకర్ణుడిగా పునర్జన్మ పొందుతాడు. అయితే గంటకర్ణుడికి తాను గత జన్మలో గంధర్వుడు అనే సంగతి తెలుసు. అంతేకాకుండా తన శాప విముక్తి విష్ణుమూర్తి అవతారం చేతిలో ఉందనే సంగతి కూడా అతనికి తెలుసు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా భూమిపైన అవతరించాడు. అయితే బృందావనంలో శ్రీకృష్ణుడి వేణుగానంలోని మధురమైన రాగాలు తనను సులభంగా మంత్రముగ్నుని చేస్తాయని భయపడి అతను గంటలను ధరించాడు. తాను ఏమైనా కీర్తనలు లేదా పాటలను విని భక్తి పారవశ్యంలో మునిగిపోకుండా వాటి వైపుకు ఆకర్షించబడకుండా చూసుకునేందుకు అతడుకు గంటలు ఉపయోగపడతాయి. రాక్షసుడు కావడంతో పాటు తన శాప స్వభావం కారణంగా అతను దైవశక్తుల పట్ల వ్యతిరేకతను కలిగి ఉంటాడు. అయితే తాను శాప విముక్తుని అయ్యేందుకు తన రాక్షస జన్మ అనే సంగతి గంటకర్ణుడికి తెలుసు. అతడి గంటలు తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ధరించిన ప్రతీకలు. ఇదిలా ఉండగా ఒకరోజు అతను సరస్సు సమీపంలో ఉన్నప్పుడు అతనుకు సుమధురమైన నవ్వులు, శ్రావ్యమైన శబ్దాలు విన్నాడు. శబ్దాలు ఎక్కువవుతున్న కొద్దీ అతని చెవుల్లో గంటలు ఎడతెరపు లేకుండా మోగుతం ప్రారంభించాయి. కృష్ణుని అనుచరులైన గోపికలు, గోపాలురులు అదే సరస్సు ఒడ్డున ఆడుకుంటున్నారు. వారంతా కీర్తనలు పాడుతూ శ్రీకృష్ణు నామాన్ని జపిస్తున్నారు. శ్రీకృష్ణుడు తనను సమీపిస్తున్నాడని గ్రహించిన గంటకర్ణుడిలోని రాక్షస ప్రవృత్తి ఆవహించింది. అతను కృష్ణుణ్ణి బంధించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణుడు గంటకర్ణుడి ఉనికి గుర్తించి అతడితో తలపడాలని నిర్ణయించుకున్నాడు. గంటకర్ణుడు తన శక్తితో కృష్ణుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే శ్రీకృష్ణుడు చురుకైన స్వభావం కలవాడు, వేగవంతమైనవాడు కూడా. ప్రతిసారి అతని నుంచి తప్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు గంటకర్ణుడితో ఒక ఆట ఆడుకున్నాడు. గోపికలు, గోపాలురులు మాత్రం భయంతో వణికిపోయారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు గంటకర్ణుణ్ణి సరస్సు నుండి మరింత దూరంగా అడవిలోకి నడిపించాడు. శ్రీకృష్ణుడు సమీపించే కొద్దీ గంటకర్ణుడి గంటలు మరింత మోగడం ప్రారంభించాయి. అయితే చివరకు శ్రీకృష్ణుడు గంటకర్ణుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. నక్షత్రాలు, బ్రహ్మాండం, గ్రహాలు, విశ్వంలోని అన్ని జీవులతో నిండి ఉన్న దృశ్యం అతనికి సాక్షాత్కరించింది. గంటకర్ణుడికి తన పోరాటం విఫలయత్నమేనని వెనక్కి తగ్గాడు. గంటకర్ణుడికి దివ్య సాక్షాత్కారాన్ని చూపిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతని శపించబడిన అస్తిత్వానికి విముక్తి కల్పించాడు. దీంతో గంటకర్ణుడు రాక్షస సంబంధాలను తెంచుకున్నాడు. నిజానికి గంటకర్ణుడి విముక్తి హింసతో కూడింది కాదు, దయతో కూడింది. గంటకర్ణుడు రాక్షస రూపం విచ్ఛిన్నమై దాని నుండి గంధర్వుడైన హూహు రూపం బయటపడింది. హూహు కృతజ్ఞతో కన్నీళ్లతో శ్రీకృష్ణుడికి నమస్కరించి తన శాపగ్రస్తమైన ఉనికిని ముగించి తనకు విముక్తిని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కథ శ్రీకృష్ణుడి దివ్య నాటకాన్ని తెలియజేయటమే కాకుండా విధి, విముక్తి, పరమాత్మ ఇతివృత్తాలను కూడా నొక్కి చెప్తుంది. ఒక రాక్షసుడు కూడా భగవంతుని అనుగ్రహం తాకినప్పుడు విముక్తిని పొంది తన నిజమైన స్వభావానికి తిరిగి రాగలడని చెప్తుంది. భాగవతులోని ఈ కథ కర్మఫలం ఎలా ఉంటుందో మనకు సూచిస్తుంది. అలాగే ఆ కర్మ నుంచి ఎలా విముక్తి పొందాలో మనకు చెప్తుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము.